నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను హైదరాబాద్ అమీర్పేట్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ అదిరిపోయే ఆంధ్ర మీల్ అనగానే అందరూ టక్కని చెప్పే పేరు శ్రీ కాకతీయ డీలక్స్ మెస్. ఇక్కడ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, రెండూ కూడా అదిరిపోతాయి. మరి కింద ఆలస్యం మనం కూడా ఆ కమ్మటి రుచిని ఆస్వాదించొద్దాం రండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది 30 years ఇండస్ట్రీ సార్. ఫౌండర్ వచ్చి ఉప్పలపాటి రత్నశేఖర్ సార్. ప్రాపర్ వచ్చి ఆయన విజయవాడ దగ్గర పామరు. ఏమేమి ఉంటాయి కాకతీయ డీలక్స్? ఈ లంచ్ మెనూ సార్. లంచ్ మెనూ వచ్చి మెయిల్స్ ఉంటుంది, చికెన్, మటన్, ప్రాన్, ఆమ్లెట్, వాటర్ బాటిల్, అలాగే ఎక్స్ట్రా కార్డు. దట్ ఈజ్ దెన్ లంచ్ మెనూ. నైట్కి వచ్చేసరికి చికెన్, మటన్, ప్రాన్ బిర్యానీస్, అలాగే ప్లెయిన్ బిర్యానీ, నాటుకోడి ఫ్రై, నాటుకోడి బిర్యానీ, గోంగూర మటన్, మోర్ దెన్ ఫెసిలిటీస్. నాన్ వెజ్ బిర్యానీ 7 to 11 సార్. మార్నింగ్ 7, ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుద్ది, 11 వరకు ఉంటుంది. లంచ్ అనేది డే అండ్ నైట్ ఉంటుంది. మీల్స్ డే అండ్ నైట్ ఉంటుంది. ఈవినింగ్ బిర్యానీ స్టార్ట్ అవుతుంది. బిర్యానీ వచ్చి చికెను, మటను, ప్రాన్స్, గోంగూర మటన్, అలాగే నాటుకోడి ఫ్రై, నాటుకోడి బిర్యానీ, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. బాగుంటుందండి. చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది. ఒక 1 hour తర్వాత అయితే ఇంకా చాలా ఫుల్ బిజీ ఉంటుంది. 1:30 to 3:30 వరకు ఒక్కొక్క యాక్చువల్లీ ఇది 120 సెట్టింగ్. సో బయట నుంచి ఒక 5 minutes ఒకసారి 30 members లోపలికి వస్తారు. వచ్చిన వాళ్ళు ఎంత ఒక 5 minutes అంతా టోకెన్ తీసుకుని వెళ్ళిపోతుంటారు అనమాట అండి. అలా ఎవ్రీడే బిజీ ఉంటుంది. ఎస్పెషల్లీ శనివారం, సాటర్డే, మండే ఇంకా హెవీ బిజీ ఉంటుంది సార్. మోర్ దెన్ 1300 అలా వస్తారు పీపుల్స్ డే అండ్ నైట్ వచ్చి. అంత అలా బిజీ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర వెజిటేబుల్ మీల్స్ చాలా బాగుంటుంది. ట్విన్ సిటీస్లో ఎక్కడ కూడా ఇంత మంచి ఫుడ్ ఉంటుంది సార్. ఎందుకంటే మంచి హైజీన్ ఫుడ్ అనమాట అండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మోర్ దెన్ డాక్టర్స్ అందరూ వస్తుంటారు. వాళ్ళంతా కూడా చాలా బాగుందండి ఫుడ్ అని చెప్పి మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. చాలా బాగుంది ఫుడ్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ కేసు రిలీజియస్ పర్సన్స్ ఎవరు వచ్చినా, ఫారినర్స్ కూడా వస్తారు. వాళ్ళు ఇంకా వచ్చి ఇంకా అందరికీ రిఫర్ చేస్తుంటారు. చాలా బాగుందండి, మేము వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యమని చెప్పి. ఈ మధ్య అంతా ఎక్కువగా కర్ణాటక నుంచి బాగా వస్తుంటారండి పబ్లిక్. వాళ్ళు అంతా కూడా మైసూర్ వాళ్ళంతా కూడా చాలా బాగుందని చెప్తుంటారు. వాళ్ళంతా కన్నడలో చాలా బాగుందండి మీ ఫుడ్, ఎక్కడ కూడా లేడు మాకు ఇంత అని చెప్తుంటారు. వాళ్ళు ఏంటంటే మెయిన్లీ వాళ్ళంతా టూరిజం వాళ్ళు వస్తారండి. టూరిజం వాళ్ళంతా కూడా ఫుడ్ బాగుందని ప్రిపేర్ చేస్తుంటారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుంది. నార్మల్గా ఏముండదు సార్. అంత బాగుంటుంది. మేము కూడా చాలా హ్యాపీ. మా బాస్ కూడా అందరిని బాగా చూసుకుంటాడు. దట్ మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. వెజ్ మీల్స్లో మనకి వెజిటేబుల్ మీల్స్ ఉంటుందండి. వెజిటేబుల్ మీల్స్లో 2 రకాల కర్రీస్ ఉంటాయి, సాంబార్ ఉంటుంది, రసం ఉంటుంది, పికిల్స్ 3-4 పికిల్స్ ఉంటాయి, నెయ్యి ఉంటుంది, మంచిగా పెరుగు, పాపడ్, స్వీట్ అన్నీ ఇంక్లూడింగ్ అన్నీ ఉంటాయి సార్. బాగుంటుంది వెజ్ మీల్స్ కూడా. ఇక్కడండి జీన్స్ కార్నర్ పక్కన, నియర్ చెన్నై షాపింగ్ మాల్ బిసైడ్ కార్నర్ అండి. జీన్స్ కార్నర్ పక్కన. అమీర్పేట్లో నాకు చాలా బాగా ఇష్టమైన ప్లేస్ అనమాట శ్రీ కాకతీయ మెస్. నేను సుమారు గతంలో అంటే ఒక 10-12 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇక్కడ భోజనం చేసిన అలవాటు నాకు ఉంది. అప్పట్లో నేను మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసేటప్పుడు, ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ఈ కాకతీయ మెస్కి అయితే రావడం జరిగింది. అయితే ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్కి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో అనుకున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా ఏపీలో ఉంటాను కాబట్టి, అటు సైడ్ పల్లెటూరులో షూట్స్ చేస్తాను కాబట్టి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి అనుకుంటాను. బట్ ఇక్కడ క్రౌడ్కి మనకి వ్లాగ్ చేయడానికి కూడా అసలు సాధ్యం అవ్వదన్నమాట. అందుకోసం ఈరోజు ఏం చేశానంటే తెలివిగా కొంచెం ఎర్లీగా, అంటే సుమారు 11:30 అవుతుంది టైము, 11:30కే వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు కొంచెం క్రౌడ్ ఉంటుంది, బట్ ఇంకొక 1 hour అయితే మాత్రం ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు.
ఇక్కడ కింద నుంచి కూడా అంటే మెట్ల దగ్గర నుంచి కూడా ఒక పెద్ద క్యూ అనేది ఉంటుంది. అంటే ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అనమాట. చాలా అథెంటిక్ ఆంధ్ర మీల్ తినాలి అనుకుంటే హైదరాబాద్లో అస్సలు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన మీల్ ఏదైనా ఉందంటే ఇదే కాకతీయ డీలక్స్ మెస్ అనమాట. సరే ఇక్కడ ఏం దొరుకుతాయంటే రెగ్యులర్ ఆంధ్ర మీల్స్ ఉంటాయి. మీల్స్ వచ్చి 160 రూపీస్. 160 రూపీస్కి చాలా అంటే చాలా వర్త్. ఎందుకంటే బయట చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ అంటే తక్కువ రేట్లో కూడా ఉండొచ్చు, బట్ ఈ 160 రూపీస్కి ప్రతి పైసాకి కూడా వీళ్ళు న్యాయం చేస్తారు. ఇక్కడ మీరు ఫస్ట్ ఆకు అంటే మనకి వడ్డించే ప్లేట్ దగ్గర నుంచి చూస్తే ఎంత అథెంటిక్ అంటే ఈ కుట్టుడాకు లాంటి దాంట్లో పెడతారనమాట. ఇప్పుడున్న ప్రైసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీల్స్ 160, చికెన్ కర్రీ అయితే 150 రూపీస్, చికెన్ ఫ్రై అయితే 160, మటన్ ఫ్రై అయితే 270, ప్రాన్స్ ఫ్రై అయితే 240, ఆమ్లెట్ 30 రూపీస్. 30 రూపీస్కి చాలా మంచి సూపర్ లుక్కి ఆమ్లెట్ అనమాట. అలాగే బాయిల్డ్ ఎగ్ ఉంటుంది 15 రూపీస్, ఎక్స్ట్రా కర్డ్ కావాలంటే 20 రూపీస్, వాటర్ బాటిల్ 20 రూపీస్. ఓకే, ఇవన్నీ తెలుసు కదా. అమ్మమ్మల తాతయ్యల కాలంలో ఉండే టైపు పచ్చడి మనకి ఆ చుట్టూ ఆయిల్ కానీ ఆ పచ్చడి గోంగూర పచ్చడి కానీ లుక్ అదిరిపోతుంది కదా. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. కాలీఫ్లవర్తో ఒక పచ్చడి చేశారు. ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి చాలా ట్రెడిషనల్ పచ్చడి. కింది పొడి, ఈ పొడి ప్లస్ ఈ నెయ్యి కాంబినేషన్తో వేడి అన్నం తింటే ఉంటుందండి. నెయ్యి కూడా చూసారా ఎంత స్వచ్ఛంగా ఉందో. ఇకపోతే మన ఆవకాయ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. నాన్ వెజ్లో చికెన్ ఆ లుక్ చూస్తేనే అర్థమైపోతుంటుంది మీకు అసలు ఎంత ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ కర్రీ లుక్ మీకు కనిపిస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆ పీస్ కానీ అందులో ఆ కరివేపాకు ఇవన్నీ వేసి చాలా ట్రెడిషనల్ పద్ధతిలో, అంటే ఏదో పెళ్ళిళ్ళలో ఉన్నట్టుంది. చిట్టి రైలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మటన్ కర్రీ. వావ్, మటన్ జీడిపప్పు కాంబినేషన్లో మటన్ చిన్న పీసులతో అన్నంలో కలుపుకుందంటే అదిరిపోతుంది. అసలు ఫస్ట్ చెప్పాలి ప్రసాదం టైప్లో అంటే చక్కెర పొంగలి స్వీట్ ఇచ్చారు. అలాగే అప్పడం, గట్టి పెరుగు, అన్నీ కూడా నెయ్యి. ఈ కాంబినేషన్ నీళ్ళు ఊరితే ఎంతే నెయ్యిది కాంబినేషన్. కందిపొడి అది కూడా చాలా ట్రెడిషనల్గా తయారు చేస్తారు వీళ్ళే ప్రిపరేషన్ చేసుకుంటారు నాకు తెలిసి. దాంట్లోకి స్వచ్ఛమైన నెయ్యి వేస్తుంది ఏంటంటే ఆహా జస్ట్ అంతే. గోంగూరలో కూడా నెయ్యి వేసుకుంటే గోంగూర మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. చాలా టేస్ట్ ఉంటుంది. అంటే ఏదైనా సరే ఇక్కడ నాకు ఎందుకు ఈ మెస్ ఇంత బాగా నచ్చుతుంది అంటే ఇక్కడ ఏది తిన్నా కూడా అసలు ఆ టేస్ట్కి ఫిదా అయిపోతాం అనమాట. అంత బాగుంటుంది. అందుకే చాలామంది మధ్యాహ్నం అయితే క్రౌడ్ కట్టుకోవడం నచ్చుతుంది. ఇక్కడ పప్పు టమాటా అసలు ఎన్నిసార్లు వేసుకున్నా అసలు మనకి దాని మీద ఆశ చావదనమాట. అంత మంచి టేస్ట్ ఉంటుంది ఈ కాకతీయ మెస్లో పప్పు టమాటా. మరి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, కానీ నాకు కమ్మదనం. ఒక మంచి ఆంధ్ర మీలు, ఒక సాంప్రదాయమైన భోజనం ఎవరికైనా మీరు తినిపించాలనుకున్నా లేకపోతే మీరు తినాలనుకున్నా కాకతీయ మెస్కి వచ్చేయండి, అదిరిపోతుంది. వంకాయ కర్రీ జస్ట్ డైరెక్ట్గా తినేద్దాం, ఎందుకంటే చాలా కర్రీస్ ఉన్నాయి కాబట్టి.
గ్రేవీ లుక్ చూసినా, ఆ పీస్, ఆ మెత్తదనం, ఆ సాఫ్ట్నెస్ చూసినా చాలా ముచ్చటేస్తుంది అసలు. ఇందులో మళ్ళీ కరివేపాకు, చక్కగా గ్రేవీ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వెజ్ మీల్ అయితే మాత్రం, అంటే ఆల్రెడీ వెజ్ మీల్ ఆల్మోస్ట్ కంప్లీట్ నేను అన్నీ టేస్ట్ చేశాను. వెజ్ మీల్కి అయితే మాత్రం 10/10 ఇవ్వచ్చు అండి రేటింగ్. రేటింగ్ ఏదైనా ఇవ్వాలి అంటే ఎంత ఉంటుందో అంత ఇచ్చేయచ్చు అనమాట. అంత టాప్ ఉంటుంది. లైట్గా కొబ్బరి ఫ్లేవర్తో చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంది. ఇక్కడ మటన్ పీస్ చిన్నగా ఉంటుంది కానీ మాత్రం టేస్ట్ మాత్రం ఎర్రగేస్తుంది. చాలా స్మూత్ ఉంది మటన్. ఇందులో లైట్గా జీడిపప్పు వేయడం, ఆ జీడిపప్పు మటన్ కాంబినేషన్ ఎరగవేస్తుంది. అంటే మామూలుగా చాలామందికి తెలుసు ఆ జీడిపప్పుతో ఆ మటన్ కాంబినేషన్ తింటే అదిరిపోద్ది. దీనికి పార్సల్ సెక్షన్ కూడా ఉంటుంది కింద, అక్కడి నుంచి కూడా పార్సల్స్ కూడా తీసుకెళ్ళచ్చు. బట్ ఇక్కడికి వచ్చి కూర్చొని వేడివేడిగా తింటే ఆ కిక్ మాత్రం వేరే ఉంటుంది. ఆ హడావుడి, ఆ కోలాహలం ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మన కడుపు పట్టదు, కానీ ఎంత తిన్నా తనివి తీరని భోజనం ఈ శ్రీ కాకతీయ మెస్లో భోజనం. సాంబార్ చూడండి. ఇప్పుడు సాంబార్లో అయితే అన్ని రకాల కూరగాయలు, అంటే ఆనపకాయ, క్యారెట్, వంకాయ, దోసకాయ, ఇట్లా ఎన్ని రకాల కూరగాయలు ఉంటాయి, అన్ని రకాల కూరగాయలు వేసి చక్కగా మరిగించి చిక్కగా కాసిన సాంబార్, టమాటా ముక్కలు, ఇవన్నీ వేడివేడిగా ఉంది సాంబార్ కూడా. అంటే చాలామంది, నేను కూడా ఒక యాజ్ ఎ ఫుడ్ బ్లాగర్ ఇంటి తరహా భోజనం అంటుంటాను. బట్ ఈ భోజనాన్ని మాత్రం అంతకు మించి అని అంటాను నేనైతే. ఎందుకంటే జనరల్గా ఎక్కడ తిన్నా కొన్ని చోట్ల బాగుంది అంటే అచ్చు ఇంట్లో తిన్నట్టే ఉంది, ఓన్లీ ఫుడ్ అని అనిపిస్తుంది. కానీ బట్ ఇంట్లో కంటే బాగుంది అని అనిపిస్తుంటుంది ఈ కాకతీయ మెస్లో నేను ఎప్పుడు భోజనం చేసిన. రసం కూడా ఈ టమాటాలు ఇవన్నీ వేసి, కరివేపాకు, ఎస్పెషల్లీ రసం బాగుంది అని చెప్పడానికి ఇదిగో ఈ కొబ్బరి కూర ఉంటుంది కదా పైన, ఆ కొబ్బరి కూర వేశారంటే మాత్రం ఇంకా అది చాలా సాంప్రదాయమైన రసం అనే చెప్పేయచ్చు. ఇప్పుడు ఈ రసంలోకి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను, ఈ ప్రాన్స్ వేసుకుని కాంబినేషన్లో ప్రాన్స్ ఫ్రై నంచుకుని, అఫ్కోర్స్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. బట్ రైస్లో మనకు ఆల్రెడీ చాలా ఎక్కువ కర్రీస్ ఉన్నాయని దీన్ని రసంలోకి మళ్ళించాను అనమాట. ఈ కాకతీయ మెస్లో వెజ్ మీల్కి ఫస్ట్ ప్రయారిటీ నేనైతే ఇస్తాను. తర్వాత మటన్ కర్రీ ఒకటి ర్యాక్ టేస్ట్ ఉంటుంది. అఫ్కోర్స్ చికెన్ కర్రీ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఈ ప్రాన్స్ బాబా. ఈ పెరుగు చూసారా ఎంత గట్టిగా ఉందో, చక్కగా గట్టి పెరుగు. ఆ పెరుగు చూస్తేనే అర్థమైపోతుంది దాని టేస్ట్ ఎలా ఉంటుందో. స్పెషల్గా నేను డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. పుల్లపుల్లగా మంచి చేస్తున్న గోంగూర పచ్చని కమ్మటి పెరుగన్నంలో కలిపింది ఏంటంటే భలే ఉంది అసలు. ఉదయం అయితే ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈ మెనూ ఇక్కడ ఉంటుంది, పార్సల్ సెక్షన్లో కూడా ఉంటుంది. బట్ ఈవినింగ్ టైం అంటే పులావ్, ఆంధ్ర స్టైల్ మీల్తో పాటు ఆంధ్ర స్టైల్ పులావ్ టేస్ట్ చేయాలనుకుంటే చికెన్ పులావ్ కానీ, లేకపోతే మటన్ పులావ్ ఉంటుంది, ప్రాన్స్ పులావ్ ఉంటుంది, ఎగ్ పులావ్ ఉంటుంది. ఇవి కనుక టేస్ట్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైం ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ డైనింగ్లోనే ఉంటుంది, పార్సల్ సెక్షన్లో కూడా ఉంటుంది.
పలావ్ టేస్ట్ చేయాలనుకునే వాళ్ళకి, లేదు మీల్స్ మంచి ఆంధ్ర మీల్స్, సౌత్ ఇండియన్ మీల్స్ మంచి పచ్చళ్ళతోని, పొళ్ళుతోని, ఆ నెయ్యి కాంబినేషన్తోని, అలాగే నాన్ వెజిటేరియన్లో చికెన్, మటన్, ప్రాన్స్ ఇట్లాంటి సింపుల్ మెనూతో మంచి భోజనం తినాలి, మంచి విందు భోజనం తినాలనుకుంటే ఒక్కసారి శ్రీ కాకతీయ మెస్ ట్రై చేయండి. హైదరాబాద్లో చాలామందికి ఈ విషయం నేను చెప్పనవసరం లేదు స్పెషల్గా, బట్ ఎవరైనా హైదరాబాద్ సిటీకి కొత్తగా వస్తే మంచి భోజనం తినాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రిఫర్ చేయండి. 160 రూపాయలు మీలు, ఎక్సలెంట్ మీల్స్ అనమాట శ్రీ కాకతీయ మెస్లో. ఓవరాల్గా హైదరాబాద్ అమీర్పేట్లో ఉన్నటువంటి శ్రీ కాకతీయ మెస్లో అద్దెపోయే భోజనం హ్యాపీగా ఆస్వాదించాను. నేనైతే చాలా చాలా సాటిస్ఫైడ్ అనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఇది శ్రీ కాకతీయ మెస్ గురించి ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.